కవిత ఎక్కడైతే కార్యక్రమాలకెళ్తుందో, ఆ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంతకుముందు కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు కనిపించట్లేదు. బీఆర్ఎస్ జెండాలు కనిపించట్లేదు. బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కనిపించట్లేదు. ముఖ్యంగా కేసీఆర్ గారి ఫోటో గూడా కనిపించకపోవటానికి అంటే అంత అగాధం వచ్చిందా ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది? సందిగ్ధంలో ఏం లేదండి. హ్మ్. పార్టీకి సంబంధించిన అంశం గాదు. ఎందుకంటే తండ్రికి, బిడ్డకి సంబంధించిన అంశము కొంత ఎందుకంటే కవితక్క గూడం ఏదైతే మీటింగ్ జరిగిన తర్వాత కూడా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఏదైతే మీటింగ్‌లో మీరు బీజేపీ గురించి ఎక్కువ మాట్లాడలేదు నాన్న. నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే బీజేపీ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. నన్ను కుట్రపూరితంగా జైలుకు తోలింది. దాని తర్వాత కాంగ్రెస్ గురించి కూడా మాట్లాడింది. ఎందుకంటే దాని తర్వాత కాంగ్రెస్ కూడా మునిగిపోయే నావా దీంట్లో ఎవరు జాయిన్ అయితారు అది ఇది అని ఏదైతే రాధాకృష్ణ ఏబిఎన్ లో రాసిన దానికి ఖండిస్తూ చెప్పిన మాట అది. ఎందుకంటే ఈ ఇరు పార్టీల మీద కవితక్క స్టాండ్ క్లియర్ గా చెప్పింది. అదే విధంగా నేను బీఆర్ఎస్ లో ఉంటా. బీఆర్ఎస్ ఒక కరుడు కట్టిన కార్యకర్త లాగానే పనిచేస్తా అంతే తప్ప మా నాయకుడు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారనే క్లియర్ గా చెప్పింది. హ్మ్. అదే విధంగా హరీష్ రావు గారు కూడా ఏదైతే పదే పదే ఇప్పుడు పార్టీ పుట్టినప్పటి ఎందుకంటే మా పార్టీలో లుకలుకలు కానీ మా పార్టీలో చీలికలు కానీ వస్తే కొంత సంతోషంగా ఉండే ఇరు పార్టీలు ఎప్పుడు కూడా ఒక కుక్కకు బొక్క దొరికినట్టు వెయిట్ చేస్తూనే ఉన్నాయి. ఆ విషయంలో ఎందుకంటే ఇప్పుడు కవితక్క అంశాన్ని కూడా ఆ విధంగానే యూజ్ చేసుకుంటున్నారు. మా అంతర్గతంగా చాలా ఉన్నాయి. మేము ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. మేము కుర్చీలతో కొట్లాడుకోలేదు, కుర్చీ కోసం కొట్లాడుకోలేదు, అదే విధంగా పిడిగుద్దులు గుద్దుకోలేదు. ఇప్పుడు మా జరుగుతుంది పార్టీ కుర్చీ స్టాండ్ కోసం అనేది వెరీ కాదా మరి? క్లియర్. ఎందుకంటే మా నాయకుడు మీరు చెప్తా వినండి. ఎందుకంటే కేసీఆర్ గారు మరీ చెప్తా ఉంటాడు. ఎందుకంటే మేము ఒక క్రమశిక్షణగా ఉండాలన్న విషయంలో మేము అందరం క్రమశిక్షణే ఉన్నాం. అదే విధంగా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మా నాయకుడు కేసీఆర్ గారు, అదే విధంగా కవితక్క కూడా, నేను కూడా మా అందరి పార్టీకి మాకు నిజంగా చెప్తున్నా రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఆశగా ఎదురుస్తున్నారు కేసీఆర్ వైపు. కేసీఆర్ గారు గద్దె మీద కూర్చోవడం, సీఎం కుర్చీలో కూర్చోవడం అనివార్యం. ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నారు ఆ నాయకత్వాన్ని. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు కూడా మీకు ఏదైతే ప్రజాపాలన కావాలా, గడిల పాలన కావాలా అని వాళ్ళ ట్విట్టర్లలో పెడితే మాకు కేసీఆర్ గారు కావాలి, ఆ ఫామ్ హౌస్ పాలన కావాలి, మీకు సంతోషంగా ఉన్నాం ఆ 9 సంవత్సరాలు క్లియర్ గా ముక్కు మీద గుర్తు చెప్పింది. అలాంటి పరిస్థితులు ఎందుకంటే ఇప్పుడు ఉన్న చిన్న చిన్న అంశాలు ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఇంటింటికి మట్టిపోయే అరికట అనేది ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇంటింటికి గ్యాస్ పోయే కొంచెం ఎక్కువ లొల్లీలు ఉంటాయి కొంచెం. ఎందుకంటే ఇది కంప్లీట్ గా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు టెక్నాలజీ పెరిగింది, అన్ని పెరిగినాయి. ఇంట్లో ఏమైనా కూడా తెలుస్తుంది. అప్పుడు టెక్నాలజీ లేదు, ఇంత న్యూస్ లేదు, ఇంకా కవరేజ్ లేదు కాబట్టి ఏ గొడవలైనా కూడా సద్దుమణిగేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేవు. చిన్న గొడవ అయినా కూడా మీడియాకు లీక్ అవ్వడం, అదే విధంగా మీడియా దాన్ని పొద్దుంచలు రాత్రి వరకు తిప్పడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ మా పార్టీ వెరీ క్లియర్. కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు అన్ని చూసుకుంటారు. చిన్న చిన్న ఏదైతే టీ కప్పులు తుఫాన్ లాగానే వీగిపోతుంది తప్ప కవితక్క గారు కూడా పదే పదే చెప్తున్నారు. మాది ఏదైతే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక సైనికుల్లాగా పనిచేస్తా. కేసీఆర్ గారిని గద్దె మీద కూర్చోబెట్టదాకా కవితక్క పనిచేస్తుంది, హరీష్ రావు గారు పనిచేస్తారు, అదే విధంగా కేటీఆర్ గారు పనిచేస్తారు, నేను పనిచేస్తా, మొత్తం మా బీఆర్ఎస్ కుటుంబంలో పనిచేస్తుంది. అదే విధంగా ప్రజలతో మమేకమే జీవిస్తాం అంతే తప్ప కానీ మా దాంట్లో ఎలాంటి చీలికలు లేవు. చిన్న చిన్న అంశాలు ఉంటే అవి ఇంత పెద్దగా చేయవలసిన అవసరం లేదు. ఇంత గుంజి మొత్తం తలకాయలు ఖరాబ్ చేసుకోవాల్సిన లేదు. రాష్ట్ర ప్రజలతో పాటు రామూర్తి అదే గారు విధంగా ఎవరు మా పెద్ద కార్యకర్తలు చేయట్లేదు. కూడా అన్ని విషయాలు తెలుసు. హ్మ్. ఎందుకంటే మేము గందరగోళం లేదు మా పార్టీలో. ఇప్పుడు బయట ఉన్నంత అదే అలజడి, అదే విధంగా బయట ఉన్నంత ఈ ఈ ఏదైతే ఈ అంశంలో కన్ఫ్యూజన్ మా పార్టీకి మాత్రం లేదు, మా నాయకులు లేదు. ఇవి మా పార్టీలో ఏ వర్గం లేదు. ఈ మొత్తం ఒకటే వర్గం. మాదంతా కేసీఆర్ వర్గమే. హరీష్ రావు గారిదైనా లేకపోతే కేటీఆర్ గారిదైనా కవితక్కదైనా నాదైనా ఎవరిదైనా కూడా ఒకటే వర్గం. మేమంతా కేసీఆర్ వర్గమే తప్ప మాకు వర్గాలు లేవు, వర్గ పోరు లేదు. రామూర్తి గారు దీన్ని ఎవరూ పెద్ద చేయట్లేదు. ఏదైతే కవిత గారు మాట్లాడుతున్నారో వాటి మీదనే చర్చలు జరుగుతున్నాయి. పార్టీల్లో జరిగినా, మీడియాలో జరిగినా, ఎక్కడ జరిగినా కూడా. ఇంకోటి కవితక్క గారు కూడా మేమంతా చెప్పిందే ఒకటే మాట్లాడారు. వర్గం అని మీరంటున్నారు గానీ, సోషల్ మీడియాలో ఇప్పటికే కేటీఆర్ వర్గం, కవిత వర్గంగా విడిపోయి ఎవరికి వాళ్ళు ట్వీట్లు చేసుకోవటమో, లేకపోతే కామెంట్స్ ఏసుకోవటమో నేనేమంటున్నా నడుస్తానే ఉంది. మీరు హ్మ్. చూడండి, అత్యుత్సాహం ఉన్న వాళ్ళు కొంతమంది పెట్టచ్చు. హ్మ్. ఎందుకంటే అక్క రాజకీయ లబ్ధి ఇప్పుడు కోసం. ఒక అమ్మ నిమిషం ఆగండి. సాదిక్ అలీ గారు, అమ్మ ఒక్క సాదిక్ అలీ నిమిషం. ఒక్క నిమిషం. బీజేపీతో చెప్పండి. అమ్మ ఆ! బీజేపీతో చీకటి ఒప్పందం ఏంటిదో అడగండి. రైట్. బీజేపీతో చీకటి ఒప్పందం ఉందా లేదా? నేను చెప్తా సాదిక్ అలీ గారు. ఇప్పుడు కాదండి, కవిత గారు ఇప్పుడు చెప్పలేదు. జైలుకు పోయేటప్పుడు ఈడీ రైడ్ ఇంటి మీద అయినప్పుడే నన్ను ఏదైతే బీజేపీలోకి రమ్మని పిలుస్తున్నారు నాకు చాలా ఇబ్బందికరమైన ఉంది. ఎందుకంటే మీరు జైలుకు ఒక నిమిషం ఆగండి, మొత్తం చెప్పనివ్వండి. హ్మ్. నన్ను జైలుకు పంపిస్తా అని చూస్తున్నారు. ఎందుకంటే పార్టీలో జాయిన్ అయితే మాత్రం జైలుకు పంపరాట అంటే ఆమె జైలుకు పోకుండా ఏదైతే పార్టీలో ఉన్నది కాబట్టి అప్పటి నుంచి ఆమె ఆ జైల్లో ఉన్న తర్వాత ఆ భావన అట్లే ఉన్నట్టు నాకు. ఎందుకంటే నాకు అనిపించింది, ఎందుకంటే పర్సనల్ గా నాకు అనిపించిన విషయం చెప్తున్నా. ఆమె జైలుకు పోయిన తర్వాత కూడా ఇదే అంశం ఏదైతే కవితక్కతో ఏదైతే బీజేపీ వాళ్ళు ఏదైతే చర్చలు చేసినా నువ్వు పార్టీలకు రా అంటే
పార్టీకి ఏదైతే రాకుండా జైలుకి పోయిన తర్వాత కూడా అదే అంశంలో బయట కూడా చర్చలు జరగవచ్చు అని ఒక అంచనాకు వచ్చినట్టు అంతే తప్ప కానీ ఎలాంటి చర్చలు జరగలేదు. మాకు బీజేపీకి ఎక్కడ కూడా ఏది పొత్తు లేదు, పొంతం లేదు. ఎందుకంటే ఒకవేళ పొత్తుంటే మేము బీఆర్ఎస్ కి ఎందుకు మారుతామండి? మేము ఒక నేషనల్ లెవెల్లో పార్టీ ఎందుకు పెడతాం? మాకు ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో ఒక బలుపు తిప్పాలనుకున్నాం. వాస్తవంగా చెప్తున్నా, ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో మేము గెలిస్తే దేశంలో ఏ విధంగా మేము చక్రం తిప్పుతున్నా, ఇప్పుడు చంద్రబాబు మొత్తం అయిపోయింది, పని అయిపోయింది అన్నారు. ఇప్పుడు ఏదైతే ప్రాంతీయ పార్టీ అది జాతీయ పార్టీగా మారినా కూడా అది ప్రాంతీయ పార్టీ టీడీపీ అయినా కూడా ఇప్పుడు ఏదైతే మోడీ కుర్చీ ఏదైతే 4 కుర్చీ ఉన్నాయో ఆ 4లో ఒకటి పీకేస్తే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఆ విధంగా చంద్రబాబు మీద ఆధారపడి ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా పార్టీలు ఉన్నాయి, చాలా పార్టీలు పోయినాయి. ఇంకోటి ఏంటంటే ఏ పార్టీలు కూడా అస్తిత్వాన్ని కోల్పు. ఎందుకంటే నాయకులు మారుతారు అంతే తప్ప కానీ అస్తిత్వం అట్లే ఉంటది. పార్టీలు వేరైనా ఏదైతే మా ఎజెండా ఒకటే, ఏదైతే మా ప్రాంతం మీద ఎంత ప్రేమ ఉన్నదో అదే మీద దేశం మీద అంతే ప్రేమ ఉన్నది. ప్రాంతాన్ని అభివృద్ధి చేసినాం, అదే విధంగా దేశాల్లో కూడా కొంచెం మలుపు తిప్పాలనుకున్నాం. ప్రజలు ఏంటంటే సున్నాలు వచ్చినాయని మమ్మల్ని కూడా చాలా మంది ఎక్కిరించారు. మేము ఒప్పుకుంటున్నాం, సున్నాలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో. బీజేపీ కూడా 13 రాష్ట్రాలు వచ్చినాయి, అదే విధంగా కాంగ్రెస్ కూడా 11 రాష్ట్రాల్లో వచ్చినాయి. సున్నాలు కాదు. ఇప్పుడైనా ప్రజలు ఓట్లు ఒకసారి ఎక్కువ వేస్తారు, ఒకసారి తక్కువ వేస్తారు, ఒకసారి నిజంగానే మొత్తం భారీ మెజార్టీ రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు. ఇలాంటి పరిస్థితులు ప్రతి పార్టీకి ఉంటాయి. ఎందుకంటే జీవితంలో కష్ట సుఖాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఏదైతే పార్టీలకు కూడా ఒకసారి ఎక్కువ రావడం, ఒకసారి తక్కువ రావడం ఉంటుంది తప్ప మేము ప్రజలతో ఎన్నడూ కూడా దూరంగా ఉండలేదు. ప్రజల కోసమే కొట్లాడడం. ప్రజలు ఏదైతే కోరుకున్నారో 13 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించడం, దాని తర్వాత 9 ఏళ్ళు అద్భుతమైన పాలన అందించడం, అదే విధంగా దాదాపు 3 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ గా మారి వాస్తవంగా ప్రతిపక్ష హోదా మంచి గౌరవంగానే పాటిస్తున్నామని నేను అనుకుంటున్నా. అదే విధంగా నేను మరీ చెప్తున్నా, బీజేపీ వాళ్ళకు మాకు దోస్తాను అంటగట్టికి కాంగ్రెస్ విశ్వ ప్రయత్నం చేస్తున్నది. అదే విధంగా ఇప్పుడు కవితక్క గారి మాటలు కూడా నాకు తెలిసి ఆమెకి ఎవరైనా చెప్పుడు మాటలు. నేనేమంటున్నా, చెప్పుడు మాటలతో కొంచెం బయటకు వచ్చి వాస్తవంగా ఎలాంటి చర్చలు జరగలేదు. నాకు తెలిసి కానీ పార్టీకి తెలిసి కానీ బీజేపీతో మాకు ఎలాంటి చర్చలు జరగలేదు. అదే విధంగా మేము బీజేపీకి చాలా భావసారూప్యం చాలా ఘోరంగా ఉంటుందండి. మాది ఇప్పుడు మేము చాలా విషయాల్లో కూడా మా హిందుత్వాన్ని గురించి ప్రశ్నించడంలో కూడా చెప్తున్నాం. మేము ఏంటంటే కరుడు కట్టిన హిందువులమైనా కూడా ఒక సెక్యులర్ భావాలతోని ముస్లింలను సమానంగా చూసినాం, క్రిస్టియన్లను సమానంగా చూసినాం, హిందువులను సమానంగా చూసినాం. అన్ని మతాలకు సంబంధించి మనం చర్చ పెట్టుకుంటే మా పథకాలు కూడా చూసుకోండి. అన్ని పథకాలు కూడా అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన ఒక వాస్తవంగా చెప్పాలంటే భారతదేశం మొత్తం తిరిగి చూడడం అవసరం లేదండి. భిన్నత్వంలో ఏకత్వం వాస్తవంగా మన తెలంగాణలో బ్రహ్మాండంగా పాటించండి కేసీఆర్ గారు. వాస్తవంగా ఇప్పుడు కూడా చెప్తున్నా, కవితక్క గారు కానీ కేటీఆర్ గారు కానీ అదే విధంగా ఏదైతే హరీష్ రావు గారు కానీ పూర్తిగా చెప్తున్నది మీరు వినండి. ఎందుకంటే ఎలాంటి లోపాలు లేవు మా పార్టీలో. చిన్న అంశాలు ఉన్నా కూడా లోపాలు లేవు, ఏ వర్గాలు లేవు, మేమంతా ఒకటే వర్గం అని మీరు చెప్తున్నారు. మరి కవిత గారు మాట్లాడింది సరే, బీజేపీతో ఒప్పందం ఇవన్నీ పక్కన పెడితే వ్యక్తిగతంగా కూడా ఆవిడ కొన్ని మాట్లాడారుగా. ఆడబిడ్డని ఏడిపిస్తే ఏమొస్తుంది, నా మీద పెయిడ్ ఆర్టిస్టులతో తిట్టిపిస్తున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడారు కదా. మరి నేనేమంటా విష్ట గారు, అది కుటుంబానికి సంబంధించిన అంశం అండి. వాళ్ళు చూసుకుంటారు. మనం ఎందుకంటే ఆ స్థాయి నాది కాదు మీది కాదు. ఎందుకంటే కుటుంబంలో ఇప్పుడు చెప్తాడు, మీ కుటుంబంలో కూడా మీ కుటుంబం ఒక నిమిషం అండి, ఆడబిడ్డ అన్న వర్డ్ అన్నది అప్పుడే అర్థం చేసుకోవాలి. కుటుంబానికి సంబంధించిన అంశం అని. ఇప్పుడు మీ ఇంట్లో ఉంటాయి, నా ఇంట్లో ఉంటాయి, మా అక్క నా మీద అలుగుతుంది, మా చెల్లె నా మీద అలుగుతుంది. ఇలాంటి సామాన్యంగా ఉంటాయి. దీన్ని పెద్దగా భూతత్వంలో పెట్టి చూడవలసిన వస్తుంది. పార్టీ విషయంలో ఆమె కొన్ని సూచనలు ఇచ్చింది. అది ఏం చేయాలి, ఏ విధంగా చేయాలన్నది కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారు. దాని విషయంలో ఆ పార్టీ కూడా చిత్తశుద్ధితోనే ఉండాలి. చెప్పండి సార్. మేడం, ఒక విషయం ఏంటంటే కవిత గారి లేఖలో నాకు భూములు రావాలనో, నాకు ఆస్తి రావాలనో, నాకు బంగారం కావాలనో, నాకు పెట్టుడు ఏదైతే మీరు పెడదామనుకున్నా అది పెట్టలేదనో, ఇలాంటి విషయాల మీద లెటర్ రాయాలి మేడం. ఇది కుటుంబ పంచాయతీ, గెట్టు పంచాయతీ మీద లెటర్ రాయాలి. వక్ఫ్ బిల్లు మీద మీరు ఎందుకు మాట్లాడలేదు? కేవలం 2 నిమిషాలే బీజేపీ పట్ల మీరు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? బీజేపీ ఇంత ఇబ్బంది పెట్టింది కదా, ఎందుకు తక్కువ మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది? మీరు ఎవరి చేతిలో అయితే నాయకత్వం అందించారో వాళ్ళ నాయకత్వం ద్వారా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో కూడా మనం పటిష్టంగా ఉండగలుగుతాం లేదని చెప్పి ఒక ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీలో ఒక సీనియర్ నాయకురాలుగా ఆ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది మేడం. ఇన్ కేస్ కుటుంబ విషయాలు అయితే కూర్చొని మాట్లాడుకోవచ్చు, లెటర్ రూపంలోనే చెప్పొచ్చు. దాన్ని అంత పెద్ద మీడియా వాళ్ళు కూడా అంత పెద్ద రచ్చ చేయాల్సిన అవసరం ఉండేది కాదేమో. ఎందుకంటే చేయరు కూడా కదా మేడం. వాళ్ళు ఇప్పుడు మీడియా కూడా విచక్షణ ఉంటుంది, అంత అడ్డగోలుగా మీద పూసుకోవాలని కూడా అనుకోరు కదా మేడం. అయితే ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు